హాయ్ అండి. ఈరోజు పూజ కోసమని శ్యామల అమ్మవారికి పెట్టడం కోసం పువ్వులు ఏంటేంటి పూచాయా అని చెప్పి వెళ్ళేసరికి చక్కగా 2 మందారాలైతే వచ్చాయండి. చిన్న చెట్టు అయినా కూడా వచ్చాయి. ఆ తర్వాత సెంటెడ్ రోజ్ అనమాట. ఇది గుత్తులు గుత్తులుగా ఇలా అయితే వస్తుంది. ఈ మాసంలోనే దీని కలరు బ్రైట్‌గానైతే అవుతుందనమాట. లైట్ పింక్ కలర్‌లోని భలే ఉంటాయి. ఇవేంటంటే మనం కిచెన్ వేస్టు ఇంకా అలాగే టీ గుండా వేసుకుంటే చాలండి. వీటిలికి గులాబీలకి ఇంకేమీ వేయనవసరం లేదు. అలాగే మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా! యెల్లో కలర్ రోజు. దానికి కూడా నేను అదే వేశాను. కిచెన్ వేస్టే వేశాను. ఇంకేం వేయలేదు. అది చాలండి బాగా వస్తాయన్నమాట. మరి మన ఇంట్లో చెట్లకి పూచిన పూలని దేవుడికి అర్పిస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా! శంకు పూల మొక్క కూడా ఉంది ముందున. దాని పువ్వులు కూడా తీసుకున్నాను. అలాగే ఈ 4 నెలల్లోని బాగా విరగబూసేది ఇదేనండి. డిసెంబరం చెట్టు అంటారు కదా! ఇది మాకు వైట్‌దయితే ఉందనమాట. భలే ఉంటుందసల. ఈ పువ్వులు పెట్టొచ్చా పెట్టకూడదా అని చాలామందికి డౌటు. మనం సెంటెడ్ ఫ్లవర్స్‌తో మిక్స్ చేసి ఈ పువ్వుల్ని దేవుడికైతే పెట్టుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇవి చక్కగా మాల కట్టి పెట్టుకుంటే ఎంత నిండుగా ఉంటుందో తెలుసా? ఇంకా వెనకాతల చంద్రకాంతం చెట్టు అయితే ఉంది. ఒకే ఒక పువ్వయితే వచ్చింది. అలాగే కాగడ మల్లి అటుపక్కకుంది. ఆ 2 కూడా తీసుకున్నాను. ఇంకా పైన గోళంలోనే చిట్టి చామంతివయితే వేశాను. అవి కూడా తెంపాను. మరి మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తమలపాకు మొక్క ఎక్కడ వెయ్యాలి అనేది చూసుకొని వేసుకుంటే చాలా మంచిది. నేను ఆగ్నేయ మూల అయితే వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో.